Solution to 2x minus y minus 4 is equal to 0 and x plus y plus 1 is equal to 0 is. పెట్టండి 3 2 6 minus 0 minus 4 is equal to 0. 2 is equal to 0 కాబట్టి ఇది రాంగ్. 2 of 1 is equal to 2 minus 1 అంటే ప్లస్ 1 అవుతుంది. మైనస్ 4 రాంగ్. 3 minus 4 అంటే రాంగ్. 2 2 4 minus 1 minus 4 రాంగ్. 1 comma minus 2 2 minus plus 2 అవుతుంది minus 4. So this is the right. 2 plus 2 4 4 minus 4 0. కాబట్టి fourth option is the right answer. Which of the following is not a solution of the equation? సో ఏది సొల్యూషన్ కాదు అంటున్నానా? ఏది సొల్యూషన్ కాదు అంటే మళ్ళీ మనం ఇక్కడ వెరిఫై చేయాలి. 2 of 1 2 plus 3 is equal to 5. ఇది సొల్యూషన్ అవుతుంది ఎస్ అవుతుంది. ఇది నాట్ అడిగిండు. సో 2 minus 2 అంటే 4 minus 4 plus 3 3 9 ఇది కూడా అవుతుంది. సో 2 1 2 plus 7 3 21 is equal to 5. 22 3 is equal to 5. ఇది కాదు, సొల్యూషన్ కాదు. ఇది కూడా అవుతుంది. ఓకేనా? కాబట్టి మనల్ని కానిది అడిగింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కూడా మనము వెరిఫై చేయాలి. వెరిఫై ఆన్సర్స్ వెరిఫై చేయాలి. వెరిఫై చేసి చేయండి. నెక్స్ట్, ఇఫ్ 120/x plus 12/x is equal to 11, then find the x value. So how to find x value? సో ఇక్కడ 120 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 120 plus 12/x is equal to 11. ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్. 132 is equal to 11x. x is equal to what? 132/11. 11 1s are 11 2s. Answer is 12. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 10/3 దెన్ ద నంబర్ ఈజ్. సో ఇక్కడ చూడండి నాన్న, సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ ఒక నంబర్ ఏమనుకోండి ఎక్స్ అనుకోండి, దాని రెసిప్రోకల్ ఏమవుతుంది 1/x అవుతుంది కదా. రెసిప్రోకల్ మీన్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సమ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers equals to 1, then the numbers are reciprocal of each other. సో is equal to ఏమొచ్చింది 10/3. అప్పుడు ఆ నంబర్ అడిగింది నాన్న. ఒక నంబర్ని దాని యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్ము is equal to 10/3. సో ఫైండ్ ద నంబర్. సో ఇక్కడ మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చుతాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ x² plus 1 is equal to 10/3. సో ఈ 3 వస్తే ఏమవుతుంది 3x² plus 3 is equal to ఇది వేస్తే 10x. మళ్ళీ మనం కరెక్ట్ స్టాండర్డ్ ఫామ్లో రాస్తే 3x² minus 10x plus 3 is equal to 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సింప్లిఫై చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. మరి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, హౌ టు ఫైండ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇక్కడ మీకు మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. చూడండి, వాట్ ఈస్ ద ఈక్వేషన్? 3x² minus 10x plus 3 is equal to 0 కదా. ఒకసారి మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ మెథడ్ చూడండి. 3 3 ఇప్పుడు x² కోఎఫిషియంట్ అండ్ కాన్స్టాంట్ తీసుకున్నాను. ఫస్ట్ 9 వస్తుంది. 9ని ప్రోడక్ట్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 3 3 9, 1 9 9, 3 3 9. కానీ ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది? నెగిటివ్ ఉంది, -10 ఉంది. యాడ్ చేస్తే -10 రావాలి. కాబట్టి వి టేక్ బోత్ నెగిటివ్ తీసుకుంటే ఇది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే -1 -9 ఏమవుతుంది? -10 అవుతుంది. కాబట్టి వి టేక్ దీస్ నంబర్స్. సో 3x² minus x minus 10x minus 9x plus 3 is equal to 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3x² minus xలో కామన్ ఫ్యాక్టర్ x అనుకుంటే 3x minus 1 వస్తుంది. మరి ఇక్కడ ఏం కామన్ తీయాలి? ఇక్కడ పాజిటివ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్స్ అనుకోండి. మైనస్ కామన్ తీస్తే 3 కూడా కామన్ వస్తుంది. ఇక్కడ 3 3 9 కాబట్టి 3x minus 1 is equal to 0. 3x minus 1
of x minus 3 is equal to 0. సో ఇక్కడ 3x minus 1 is equal to 0, 3x is equal to 1, x is equal to 1 by 3. x is equal to 1 by 3 అయితే రెసిప్రోకల్ ఏమవుతుంది 3 అవుతుంది. ఇంకో వాల్యూ ఏంటిది x minus 3 is equal to 0 కదా, x is equal to 3. సో ఆన్సర్ ఏంటిది x is equal to 3 ఆర్ 1 by 3 ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి ఏదైనా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఆప్షన్ ఓన్లీ 3 కనబడుతుంది కాబట్టి 3 తీసుకోవాలి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 4x plus 3y is equal to 24, if x is equal to 0 then y. x is equal to 0 అని ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. 4 of 0 plus 3y is equal to 24. సో 3y ఇది 0 అవుతుంది కదా, 0 plus 3y is equal to 24, y is equal to 24 by 3, that equals to 8. 8 is the correct option. Eliminate p from the equation. అంటే pని తొలగించమంటుందా, pని తొలగిస్తే ఏమవుతుంది 2p minus 3q is equal to 1. మైనస్ 3q ఇటు పోతే ఏమవుతుంది ప్లస్ 3q, 1 ప్లస్ 3q. ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది p ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3q బై 2 అవుతుంది. సో ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k విల్ బి ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. మళ్ళీ యూనిక్ సొల్యూషన్ అడిగినాను. యూనిక్ సొల్యూషన్ కండిషన్స్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 కదా, నాట్ ఈక్వల్ కండిషన్లో a1 by a2 నాట్ ఈక్వల్ b1 by b2. a1 అంటే ఎంత 1, a2 అంటే ఎంత 3, నాట్ ఈక్వల్ b1 ఎంత 2 by k. సో k ఇటు వస్తుంది, k is equal to నాట్ ఈక్వల్ టు 6, 2 3 2 6. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. For what value of k will be the system of equation no solution. No solution అంటే అవి ఏంటి నాన్న, ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు కండిషన్ ఏంటి, a1 by a2 is equal to b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. a1 by a2 అంటే ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్ కదా, a2 అంటే 3, b1 అంటే y కోఎఫిషియంట్ 2, ఇది k. ఇక్కడ వరకు ఎనఫ్ సరిపోతుంది మనకు. k into 1 k, 2 3 just 6, k is equal to 6 is the right answer. Okay na. Hi, hello.